భూమి, శారద ఇద్దరూ కలిసి ఏవో అపశకునాల సాకు చెప్పి గగన్ని ఆఫీస్‌కి వెళ్ళకుండా ఆపేసి కాఫీ అందిస్తారు. కాఫీ తాగుతున్న గగన్ని చూసి భూమి ఇప్పుడు ఉన్నట్టుండి మా నాన్నొస్తే కావాలనే ఆయనని మనం ఆపేశామని మనల్ని తిడతారేమో. అందుకని మనమే ముందు విషయం చెప్పేద్దాం అత్తయ్య అని భూమి అడుగుతూ ఉండగా, నన్నెందుకు కలుపుకుంటావమ్మా? మాట్లాడితే నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు అని అంటూ ఉంటుంది శారద. భయంతో వణుకుతూ ఉంటుంది భూమి. కాఫీ తాగడం కంప్లీట్ చేసి కప్ అక్కడే పెట్టేసి గగన్, అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అంటూ పైకి లేస్తాడు. అప్పుడు భూమి, ఇంకాసేపు కూర్చోవచ్చు కదా బావా అని అంటూ ఉండగా, అమ్మ నా కోసం క్లయింట్స్ వచ్చారు, నాకు అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వెళ్తున్నాను అని అంటూ భూమి ఏది చెప్పినా వినకుండా అక్కడి నుండి బయలుదేరడానికి కార్ దగ్గరికి వచ్చి కార్ డోర్ తీస్తారు. అప్పుడే ఒక కార్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. ఇక కార్ ఎక్కుతున్న గగన్ ఆ కార్ని చూసి ఆగిపోతాడు. అపూర్వకి గగన్ని చూస్తుంటే మార్చురీ రూమ్ దగ్గర తన గొంతు పట్టి పిసికేసిన సిచ్యువేషన్ గుర్తొచ్చి భయంతో వణుకుతూ కారులో నుండి దిగకుండా అక్కడే ఉండిపోతుంది. శరత్చంద్ర ముత్తైదువులందరూ దిగుతారు. అపూర్వ దిగకపోవడం గమనించిన శరత్చంద్ర, ఏమైంది అపూర్వ, దిగు అనడంతో కిందికి దిగుతుంది. ఇక అందరూ కలిసి అక్కడికి వస్తారు. కోపంగా గగన్ కార్ డోర్ క్లోజ్ చేసి అక్కడికి వస్తాడు. ఎందుకొచ్చారు అని అడుగుతుండగా, అల్లుడు గారు అది అని శరత్చంద్ర ఏదో చెప్పబోతూ ఉంటాడు. అప్పుడు గగన్, అల్లుడు గారా, అదేంటి పిలుపు కొత్తగా? నువ్వు నేను ఎదురు పడితే శత్రుత్వం తప్ప వేరే విషయం ఉండదు, మర్యాదగా మీరెందుకు వచ్చారో చెప్పండి అని గగన్ అరుస్తూ ఉంటాడు. అప్పుడు అపూర్వ, అదేంటి అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు? మా అమ్మాయి మీ ఇంట్లో ఉంది, తను మీ భార్య అని సమాజంలో ముద్ర పడిపోయింది. ఎంతైనా బంధాలని తెంచుకుంటామా? మీ ఇద్దరిని తీసుకెళ్ళడానికి వచ్చాం అని అపూర్వ అంటుండగా, మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు, ఒక్క ఫోన్ కొడితే నేనే మీ అమ్మాయిని పంపించేవాడిని అని అంటూ వెటకారంగా మాట్లాడి, అమ్మ వాళ్ళు దేనికొచ్చారో ఇచ్చి పంపించాయి అని అంటూ కార్ దగ్గరికి వెళ్ళిపోబోతూ ఉంటాడు గగన్. అప్పుడు అపూర్వ, అలా కాదల్లుడు గారు, ఒక తీసుకెళ్లడమే కాదు మీ ఇద్దరికి శోభనం ఏర్పాట్లు కూడా చేశాం, మా ఇంట్లో మీ తొలి కార్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాం అని అపూర్వ చెప్పగానే గగన్ ఏదో ఐడియా వేసుకొని కార్ డోర్ క్లోజ్ చేసి అపూర్వ ముందుకు వచ్చి వెటకారంగా, అత్తయ్య గారు ఏంటి, నిజంగానా మా ఇద్దరికి తొలి కార్యం ఏర్పాట్లు చేశారా అని అంటూ ఉంటాడు. అవును బాబు అని అపూర్వ అంటూ ఉండగా, అమ్మా వీళ్ళని లోపలికి తీసుకెళ్ళమ్మా, అసలే మా అత్తయ్య మామయ్యలు తొలిసారిగా ఇంటికి వచ్చి మా ఇద్దరిని ఇంటికి తీసుకెళ్తామని తొలిరేయి ఏర్పాట్లు తొలి కార్యం జరిపిస్తున్నానని చెప్తున్నారు, లోపలికి తీసుకెళ్ళమ్మా అని గగన్ ఏదో ప్లాన్ వేసి అంటూ ఉండగా శారద భూమి ఇద్దరు షాక్ అవుతారు. ఇక శారద, రండన్నయ్య గారు, రండి వదిన గారు అంటూ శరత్చంద్రాని అపూర్వాని లోపలికి తీసుకెళ్తుంది. ఇక భూమి వాళ్ళ వెంటే వెళ్ళిపోతుంది. గగన్ నవ్వుకుంటూ ఉంటాడు. మరోవైపు క్లాస్ రూమ్లో లాస్ట్ బెంచ్లో శివ, మధ్యలో బెంచ్లో పూరి, దాని ముందు బెంచ్లో బిందు కూర్చుంటారు. బిందు వెనక్కి తిరిగి చూసేసరికి శివ బిందుకి సైట్ కొడుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. అది చూసి ఆ బిందు కూడా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే పూరి వెనక్కి తిరిగి శివాని చూసేసరికి శివ కాస్త మొహమాటంగా నవ్వడంతో సిగ్గుపడుతూ ఉంటుంది పూరి. అలా 2-3 సార్లు ముగ్గురి చూపులు కలుస్తాయి. ఇక బిందుతో మాట్లాడాలి అనుకున్న శివ లెటర్పై లంచ్ టైంలో అందరూ ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలకి నా కోసం కాలేజీ గ్రౌండ్లో వెయిట్ చేయి అని పేపర్ పైన రాసి ఉండలా చుట్టి బిందు పైకి విసిరేగా బిందు ఆ లెటర్ని చదువుతూ ఉండగా లెక్చరర్ చూసి బిందు అని అరవడంతో వెనక్కి విసిరేస్తుంది ఆ లెటర్ని బిందు. అది వెళ్ళి పూరిపై పడగా పూరి శివ ఏదో ఉండచుట్టడం చూసి తన కోసమే విసిరేశాడు అనుకొని ఓపెన్ చేసి చదువుతుంది. అందులో గ్రౌండ్లో 3 గంటలకి నా కోసం వెయిట్ చేయని రాసుండడంతో ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది పూరి. మరోవైపు శరత్చంద్ర అపూర్వాని లోపలికి తీసుకెళ్లిన గగన్, భూమి
అత్తయ్య మామయ్యలకి కాఫీ తీసుకురా అనగానే అలాగే అని అంటూ కిచెన్లోకి వెళ్ళగా శారద కూడా లోపలికి వెళ్తుంది. కాఫీ పొయ్యి పైన పెట్టి ఏంటత్తయ్య ఇన్నాళ్ళు పెళ్ళికే ఒప్పుకోలేదు, ఇప్పుడు శోభనానికి ఒప్పుకున్నాడేంటి అని అడుగుతూ ఉంటుంది భూమి. ఏమో అమ్మా, ఎలా అయినా మంచిదే, ఇది కూడా మంచిదే కదా అని అంటూ ఉండగా నాకేదో భయంగా ఉంది అత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది. లేదమ్మా, నా కొడుకు అంత రాక్షసుడు కాదు అని శారద చెప్తూ ఉంటుంది. అలా అయితే నయమే అత్తయ్య అని అంటూ కాఫీ ట్రే తీసుకొని అక్కడికి వెళ్ళగా భూమి మిగతా అందరికీ నువ్వివ్వు, అత్తయ్య మామయ్యలకి నేనిస్తాను అంటూ 2 కప్పులు అందుకొని శరత్ చంద్ర అపూర్వాలకి కాఫీ కప్ అందించగా వాళ్ళు కాఫీ తాగుతూ ఉంటారు. అవును, శోభనం ఏర్పాట్లు చేశామన్నారు కదా, ముహూర్తం పెట్టించారా అని అడుగుతుండగా వచ్చే టైంలోనే పెట్టించాం బాబు, ఈరోజే బాగుందంట అని అంటూ ఉండగా అవునా, అన్ని ఏర్పాట్లు ఉన్నాయా, మరి అన్ని ఏర్పాట్లు చేశారా అని గగన్ అడగ్గా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం బాబు అని అపూర్వ అంటుంటుంది. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు అని అడగగానే ఈరోజు రాత్రి 10:30 బాబు అనడంతో అవునా, అంటే మీకు చాలా పనులుంటాయి కదా, మీరు ఇక బయలుదేరండి అని అంటూ అమ్మ అవి అందుకో అనడంతో అపూర్వ శరత్ చంద్ర కలిసి శారదకి తాంబూలం అందజేస్తారు. ఇక శారద కూడా తాంబూలం తీసుకుంటుంది. ఇక మీరు బయలుదేరండి, సాయంత్రం మేము వచ్చేస్తాం అని గగన్ అనగానే అపూర్వ శరత్ చంద్ర వెళ్ళిపోతారు. భూమి వెంటే వెడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ నాన్న అంటూ శరత్ చంద్రని వాటేసుకుంటుంది భూమి. కన్న ప్రేమని వదులుకోలేం కదమ్మా అని అంటూ ఉండగా బావా పద అని అంటుంది అపూర్వ. వాళ్ళు వెళ్ళిపోగానే భూమి అక్కడి నుంచి లోపలికి రాబోతూ ఉండగా గగన్ అడ్డంగా నిలబడతాడు గుమ్మానికి. ఇక గగన్ని చూసి కాస్త షాక్ అవుతుంది భూమి. ఇక గగన్ ఇలా అంటుంటాడు భూమిని, ఇన్నాళ్ళు నువ్వు ఇష్టం లేకపోయినా నీతో జరిగిన పెళ్ళినే ఒప్పుకోలేదు, తాళి నేను కట్టలేను అంటున్నాను, ఇప్పుడు నేను శోభనానికి ఎందుకు ఒప్పుకున్నానో నీకు షాకింగ్గా లేదా అని అడుగుతుంటాడు గగన్. కాస్త ఉంది కానీ సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది భూమి. ఒప్పుకున్నారు కదా అందుకే సంతోషం అని అంటూ ఉండగా ఈ రోజుతో నీ బండారం బయట పెట్టడానికి నేను తాళి కట్టలేదు అంటే నువ్వు కట్టాను అంటున్నావు కదా, శోభనం ఏర్పాట్లు జరిగితే ఎలాగైనా నేను తాళి కట్టలేదు కాబట్టి నువ్వు శోభనం ఆపేస్తావు, అప్పుడు ఈ పెళ్ళి అబద్ధమని తేలిపోతుంది, నీ సంతోషం అంతా సాయంత్రం వరకే. నా కాలి ధూళి కూడా శరత్చంద్ర ఇంట్లో పెట్టడానికి ఒప్పుకొని నేను నీ బండారం బయట పెట్టడానికి శోభనానికి ఏర్పాటు చేశారని ఒప్పుకున్నాను. ఈరోజు శోభనాన్ని నువ్వు ఎలాగో ఆపేస్తావు కాబట్టి నీకు నాకు పెళ్ళి జరగలేదని నీ బండారం బయట పెడతాను, అప్పుడు నీకు నాకు ఏ సంబంధం ఉండదు అని అంటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోగా శోభనం అయ్యాకైనా నువ్వే నమ్ముతావు బావా అని అంటూ భూమి కూడా వెళ్ళిపోతుంది. ఇక టైం 3 అవ్వడంతో అయ్యో తను వచ్చిందా అని అనుకొని పైన నుండే కిందున్న గార్డెన్లో ఉన్న బిందుని చూసి పరుగున వస్తాడు. ఇక అప్పుడే బిందు అక్కడి నుండి వెళ్ళిపోయి పూరి అక్కడ నిలబడుతుంది. ఇక పూరిని గమనించని శివ బిందు అనుకొని నా మనసులోని మాట నీకు చెప్పేస్తాను అనడంతో వెనక్కి తిరగబోతూ ఉంటుంది పూరి. వద్దు వద్దు వెనక్కి తిరగకు, ఆ తర్వాత ఆ ముందు అని ఏదో చెప్తూ లేదు లేదు నా మనసులోని మాట నీకు చెప్పేస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం అని అనేస్తాడు శివ. దాంతో బిందు వీడంటే నాకు కూడా ఇష్టం, నేను ఎలా చెప్పాలని చూస్తున్నా కానీ వీడే చెప్పేశాడు అని అనుకొని వెనక్కి తిరిగి నువ్వంటే కూడా నాకు ఇష్టం శివ అని పూరి చెప్పబోతుండగా శివ అక్కడ కనబడడు, పారిపోతాడు. ఏమాత్రం ధైర్యం చేయడమే ఎక్కువ వీడు అని పూరి అనుకుంటూ ఉంటుంది. ఇక క్లాస్ రూమ్లో ఉన్న శివ దగ్గరికి బిందు వస్తుంది. ఏం చేసావు నువ్వు అంటూ ఉండగా నా మనసులోని మాటని చెప్పేశాను కదా అని ఇండైరెక్ట్గా చెప్పక తనకి అర్థం కాదు. లెటర్లో రాసింది ఐ లవ్ యూ అని రాశాడేమో అని అనుకొని నేను కాలేజ్లో ఇటువంటివి ఒప్పుకోను అని అనడంతో నిన్ను ఇబ్బంది పెట్టను, నీకు ఓకేనా, నీ రిప్లై ఇవ్వలేదు అని అనగానే ఏ అమ్మాయి కూడా డైరెక్ట్గా చెప్పదు అని ఇండైరెక్ట్గా బిందు చెప్పగానే అంటే నీకు ఓకే అన్నమాట అని అంటూ బిందు ఎగిరి పోగానే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు శివ. ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ రానున్నాయా, శోభనం జరుగుతుందా,
గగనే తాళి కట్టాడు అని భూమి నమ్మించగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.